హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే ముగ్గులు వేసుకుందాం అనుకుంటున్నాం. ముగ్గులకైతే బొబ్బెమ్మ, ఈ గరక పూసలు, పిండి గరక పూసలు ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం. బొబ్బెమ్మలు చేసి ఇట్లా ముగ్గులను అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇట్లా మేము వేసిన ముగ్గు అయితే ఇట్లా ఉన్నది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఇలానైతే సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి. అందరు ఇలానే చేసుకుంటారు, కాకపోతే మేమైతే ఇట్లా చేసినాం. చూడండి ఎట్లుందో. కుండ ముగ్గు వేద్దాం అనుకున్నాం కానీ వేసేసరికి మస్తు టైం అయింది. అందుకోసం కుండ ముగ్గు వేయలేకపోయినాం. ఈ ముగ్గు అయితే ఇలా వేసాం. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఇట్టనైతే ఉన్నది ముగ్గు. వచ్చింది సంక్రాంతి పండుగ. ఏడాదికి ఒకసారి చిన్న చూపుతో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతి కదా, అందుకోసమే హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముగ్గులు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎన్నో ముగ్గులు వేసుకున్నాం మేమైతే. వీటిని గారెలు అంటారు, సకినాలు అంటారు. ఇవి ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. సకినాలు చేయడానికి అయితే పిండి అయితే ఇట్లా రెడీ చేసుకుంటున్నాం. సకినాలు తయారవా మరి టెస్ట్ అయితే చేద్దాం. టెస్ట్ అయితే ఓకే. సకినాలు అయితే వస్తాయి. ఇట్లా పోయాలి సకినాలు అయితే. ఇట్లనైతే పోసుకుంటున్నాం. సకినాలు పోసి వీటిని కొంచెంసేపు ఆరబెట్టాలి. అట్లా సకినాలు కొంచెం ఆరబెట్టిన తర్వాత కొంచెంసేపు అలా ఆరించిన తర్వాత కంచుట్లో వేసి ఫ్రై చేయడమే. ఫ్రై అయితే సకినాలు రెడీ అయిపోతాయి. వీటినే సంక్రాంతి సకినాలు అంటారు. ఇవి ఎక్కువ శాతం సంక్రాంతిని రెడీ చేసుకుంటారు. వేరే పండుగలకి సకినాలు చేయరు. సంక్రాంతికి వచ్చే సకినాలు అంటారు వీటిలను. నాకు తెలిసిన వాటి చెప్తున్నా, మీకు ఏమైనా తెలిస్తే సజెషన్స్ ఇవ్వండి. ఇట్లనైతే మొత్తానికైతే సకినాలు అయితే పోసుకుంటూ అయిపోయింది. వీటిని ఆరిన తర్వాత కంచుట్లో వేయించి తీసుకోవడమే లేటుగా. పొద్దున బ్రేక్ఫాస్ట్గా ఛాయ్లో కూడా ఈ సకినాలు వాడుకుంటారు. మరి తెంపుతుండు ఫ్రెండ్స్, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.